మొత్తం మీద అయితే ఈ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట వివాదం అయితే మరింత ముదురుతుందనే చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ తిరిగి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, దీనిపైన కాంగ్రెస్ నేతలంతా మళ్ళీ తిరిగి కౌంటర్గా మాట్లాడడం. నిన్న మొత్తం మీద అయితే ఓయూ విద్యార్థులు, ఇటు తెలంగాణ సమాజంలో ఉన్న కొంతమంది యువ నాయకులు అంతా కలిసి అల్లు అర్జున్ ఇంటి ముంగట హంగామా చేసినటువంటి పరిస్థితి. మొత్తం పూల కొండీలు పగలగొట్టడం కావచ్చు, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కావచ్చు. వెంటనే పోలీసు వాళ్ళు అల్లు అరవింద్ ఫిర్యాదు మేరకు వాళ్ళను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో చూసుకుందాం అసలు విషయం ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం మార్నింగ్ న్యూస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెలుగు దినపత్రికను చూసుకుందాం. కాక యాదిలో కేంద్ర మాజీ మంత్రి కాక వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు, దళిత సంఘాల నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాక సేవలను కొనియాడారు. తెలంగాణ ఏర్పాటుతో కాక కీలక పాత్ర పోషించారని, సోనియా గాంధీని ఒప్పించారని తెలిపారు. హైదరాబాద్లో ఇల్లు లేని వేల మందికి గుడిసెలు వేయించారని గుర్తు చేశారు. గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్, మంత్రి పొన్న ప్రభాకర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజ వివేక్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ మంత్రి శంకర్రావు తదితరులు కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక కాకా కుటుంబం, తర్వాత పొన్నం సారు, తర్వాత స్పీకరు, వీళ్ళంతా నిన్న కాకా 10వ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. కాక తెలంగాణ రావడానికి ఆయన పాత్ర చాలా ఉన్నతమైనది. కేంద్ర మంత్రిగా ఉంటూ తెలంగాణను మేలుకొల్పుతూ తెలంగాణ పక్షాన పోరాడినటువంటి వ్యక్తి. కాక తెలంగాణ కోసం ఎంత పోరాడిండో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి తెలంగాణకు ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి మన కాకాని ముద్దుగా పిలుచుకుంటారు, కాక వెంకటస్వామి. సో నిన్న 10వ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ మీద కాదు ఇంకా అనేక చోట్ల కూడా కాక వర్ధంతి కార్యక్రమాలు జరిపారు. పబ్లిక్ను పోలీసులు బౌన్సర్లు తోసేశారు. పోలీసులను బౌన్సర్లు తోసేసిరట. ఆ రోజు సంధ్యా థియేటర్లో పబ్లిక్ను అల్లు అర్జున్ బౌన్సర్లు తోసేశారు, పోలీసులను కూడా తోసేశారు. విఐపీలు, వివిఐపీలు ఎవరైనా సరే మీ బౌన్సర్లు వ్యవహరించే తీరుకు మీరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. యూనిఫామ్లో ఉన్న పోలీసులను బౌన్సర్లు టచ్ చేస్తే సహించేది లేదు, మిస్బిహేవ్ చేస్తే ఊరుకునేది లేదు. బౌన్సర్లను సప్లై చేసే ఏజెన్సీలకు కూడా ఇదే వార్నింగ్. ఈ బౌన్సర్లు ఎవరండి? పోలీసులను కూడా టచ్ చేస్తే పోలీసుల కంటే తోపులా బౌన్సర్లు? వాళ్ళకి ఏం రైట్ ఉందని? సో వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ దగ్గర మేమందరం ఉన్నాం. బయట తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని, ఆమె కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడని అల్లు అర్జున్కు చెప్పేందుకు హాల్లోకి వెళ్ళినాం. కానీ అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ తానే చెప్తానని మమ్మల్ని అడ్డుకున్నారు. చెప్తాడేమో అని ఎదురు చూసినాం, కానీ చెప్పలేదు. మా డీసీపీ సార్ వచ్చి మమ్మల్ని అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళమన్నారు. అక్కడి వాళ్లను పక్కకు జరుపుకుంటూ అతి కష్టం మీదనే నేనే లోపలికి వెళ్ళిన. ఓ మహిళ చనిపోయిందని, ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, మీరు ఖాళీ చేయండి అని అల్లు అర్జున్ చెవిలో చెప్పిన. ఆయన మాత్రం సినిమాను చూసే వెళ్తానన్నారు. తిరిగి డీసీపీతో వెళ్ళి బయటికి తీసుకొచ్చినాం. సో పోలీసు వాళ్ళు వెళ్ళి సంధ్యా థియేటర్ యజమానికి చెప్తే ఆయన పోయి అల్లు అర్జున్కి చెప్తాడన్నారంట, కానీ చెప్పలేదు. తిరిగి మళ్ళీ పోలీసులే అల్లు అర్జున్కి చెవిలో చెప్పినా కూడా సినిమా చూసినాకనే పోతామంటే మళ్ళీ డీసీపీ సార్ తీసుకుపోయి బయటకు గుంజుకొచ్చినటువంటి పరిస్థితి. పుష్పపై పోలీస్ ఫైర్, అల్లు అర్జున్ బుకాయింపుల మీద సాక్ష్యాలతో స్ట్రాంగ్ కౌంటర్. ఇగో నిన్న మొత్తం వీడియో లేదు చూపెట్టిరు. డిసెంబర్ 4న సంధ్యా టాకీస్ బయట లోపల ఏం జరిగిందో వీడియో రిలీజ్. మినిట్ టు మినిట్
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన పోలీసులు. పర్మిషన్ లేకపోయినా 50 మంది బౌన్సర్లతో అల్లు అర్జున్ అండ్ కోరాక. రాత్రి 9:30కు వస్తూనే కార్ సన్ రూఫ్ ఎక్కి అభివాదాలు, ఫ్లయింగ్ కిస్సులు. అప్పటికే భారీగా జనం, అదుపు తప్పిన పరిస్థితి. సినిమా హాల్లోకి వెళ్ళిన అల్లు అర్జున్ రాత్రి 9:50 తొక్కిసలాటలో రేవతి మృతి. ఆమె కొడుకు శ్రీతేజ్ కండిషన్ సీరియస్. పోలీసులు విషయం చెప్పినా వినిపించుకొని పుష్ప సినిమా మొత్తం చూసే వెళ్తానని వ్యాఖ్య. అర్ధరాత్రి 12 గంటలకు బలవంతంగా బయటికి తీసుకొచ్చిన పోలీసులు. ఇంటికి వెళ్తూ కూడా సన్ రూఫ్ ఎక్కి అభివాదాలు. ఆధారాలు బయటపెట్టిన సిపి ఆనంద్. చెప్పినా వినిపించుకోలేదు, సినిమా చూసే వెళ్తానన్నాడు ఏసీపీ రమేష్. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం హైకోర్టుకు పోలీసులు. ఈ కోర్టులు కూడా ఎట్లా చేస్తుందో నాకు అర్థం కాదు కానీ చూడు, ఇంత క్లారిటీగా వాళ్ళు చూపెట్టినారు. ఒక మహిళ చచ్చిపోయింది, వాళ్ళ కొడుకు సాగు బతుకులు ఉండన్నా కూడా వాళ్ళకు ప్రాణాల కంటే సినిమా ఇంపార్టెంట్. ఏమైంది, మొత్తం కథ అంతా ఏదో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిండు. ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఫోజులు కొడదామని ప్రెస్ మీట్ పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడంగానే. కథ అంతా వీళ్ళు వీడియోతో సహా బయట పెట్టిరు. ఇప్పుడు ఎడ పెట్టుకుంటాడు ముఖం? ఇది అల్లు అర్జున్ చేస్తున్న వ్యవహారం. పుష్ప హీరో అల్లు అర్జున్ తీరుపై పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ అయింది. సినిమా చూస్తున్నప్పుడు టాకీస్లో పోలీసులు ఎవరు తనను కలవలేదని ఆయన బుకాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు డిసెంబర్ 4న సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ వచ్చినప్పుడు లోపల బయట ఏం జరిగిందో మినిట్ టు మినిట్, పిన్ టు పిన్ వీడియో సాక్ష్యాలను పోలీసులు రిలీజ్ చేశారు. పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ అండ్ కో సంధ్య థియేటర్కు వచ్చారని, ర్యాలీ తీశారని, దాని ఫలితంగానే తొక్కిసలాట జరిగిందని, ఓ మహిళ నిండు ప్రాణం పోయిందని తెలిపారు. ఆమె కొడుకు చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్నారని వెల్లడించారు. బయట తొక్కిసలాట జరిగిన ఓ మహిళ చనిపోయిందని చెప్పినప్పటికీ సినిమా మొత్తం చూసి వెళ్తానని అల్లు అర్జున్ అన్నారని, చివరికి బలవంతంగా తాము బయటికి తీసుకొచ్చామని పోలీసులు చెప్పారు. డిసెంబర్ 4న రాత్రి 9:15 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఏం జరిగిందో పోలీసులు బయటపెట్టిన వీడియోలో స్పష్టంగా ఉంది. వెళ్తూ కూడా కారు సన్ రూఫ్ ఎక్కి అల్లు అర్జున్ అభివాదం చేస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. అక్కడ చచ్చిపోయిందన్న కూడా ఈయన ఎంజాయ్ చేసుకుంటా ఆ కార్లకి వెళ్ళి బయటకు వచ్చి ఇట్లా చేయి ఉప్పుకుంటా ఇట్లా ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చుకుంటా పోతాడు. కాక 2024 సిటీ వార్షిక నివేదికలో విడుదల భాగంగా బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సివి ఆనంద్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు అల్లు అర్జున్ చేసిన ఆరోపణలపై ఈ సందర్భంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిందో దాదాపు 10 నిమిషాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించారు. ఈ వీడియోను చూసిన తర్వాత ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో జనాలకు తెలుస్తుందని సిపి అన్నారు. అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తే తప్ప సంధ్య థియేటర్ నుంచి అల్లు అర్జున్ అండ్ కో బయటికి రాలేదని తెలిపారు. అరెస్ట్ చేస్తామంటే బయటకు వచ్చిందట, లేకపోతే 100 మంది చచ్చిపోని కాక మాత్రం సినిమా చూసుకుంటూనే నిమ్మలంగా ఉండు. ఆయనకు సినిమా అంత ఇంపార్టెంట్, మనుషులు ఉంటేంది పోతేంది. సినిమాల్లో హీరోలైన బయట పౌరులే. అల్లు అర్జున్ పై రూల్స్ ప్రకారమే చర్యలు. డీజీపీ జితేందర్. గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకొని నడుచుకోవాలి. సంధ్య థియేటర్ ఘటనలో చట్టం మేరకే ముందుకెళ్తుందని వెల్లడి. కరీంనగర్లో భరోసా సెంటర్ ప్రారంభం. పోలీస్ హీరోలు అవుతుంది, నువ్వు బయట పుష్ప సినిమాలలో పుష్ప బయటకు వస్తే నువ్వు కూడా ఒక సాధారణమైన మనిషివే. ఏది సినిమాలలో పోలీసులను ఎర్రిపప్పాలను చేసినట్టు లేకపోతే అందరినీ ఎగబాటికి వచ్చినట్టు బయట తూకుంటారు అనుకున్నావా? వీళ్ళు నిజమైన పోలీసులు కదా. నువ్వు సినిమాల పోలీసు వాళ్ళని చేసినట్టు వాళ్ళంటే నటిస్తారు, బయట కూడా నటిస్తారంటే బయట కూడా నటిస్తారంటే ఎట్లా అల్లు అర్జున్? మీడియాతో మాట్లాడుతున్న ఏసీపీ రమేష్. మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న సిఐ రాజునాయక్. నా చేతుల్లోనే రేవతి ప్రాణాలు విడిచింది. ఇన్స్పెక్టర్ రాజునాయక్ కన్నీళ్లు. ఘటనకు ప్రత్యక్ష సాక్షి చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజునాయక్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రేవతికి తాను ఎస్ఐ మౌనిక సిపిఆర్ చేసిన వీడియోను చూసి కంటతడి పెట్టారు. ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట జరిగిన సమయంలో నేను అక్కడ ఉన్నా కింద పడిపోయిన రేవతిని గుర్తించి నేను మా ఎస్ఐ మౌనిక ఆమెను కాపాడే ప్రయత్నం చేశాం. సిపిఆర్ చేశాం. ఎంత ప్రయత్నించినా రేవతిని బతికించలేకపోయా. ఆమె ప్రాణాలు నా చేతుల్లోనే పోయాయి. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. గత 15 రోజులుగా మనశ్శాంతి లేదు.
అని రాజు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. చూడు, పోలీసులు నిజమైన పోలీసులు ఎట్లుంటారు, సినిమా హీరోలు ఎట్లుంటారు, ఈ ఒక్క వార్తతోని తెలిసిపోతుంది కదా. నీకు డబ్బు పిచ్చి ఎంత ఉంది, నీకు సినిమా పిచ్చి ఎంత ఉంది, బయట జనాలను నువ్వు ఏ విధంగా చూస్తున్నావు. పోలీసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నీ బండారం అంతా మొత్తం వీడియో వేసి బయట పెట్టిరు. ఇప్పుడు చెప్పు తగ్గేలే అని. తగ్గిస్తున్నారుగా మనోళ్ళు. రేవతి మృతికి అల్లు అర్జునే కారణం, మహిళ చనిపోయిందని పోలీసులు చెప్పిన సినిమా చూసిండు మంత్రి వెంకటరెడ్డి. బయటకు వచ్చి చేతులు ఊపుకుంటూ పోవుడేంది, కనీస మానవత్వం లేదా? సీఎం తప్పుగా మాట్లాడారని అనడం సరికాదు, అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. అల్లు అర్జున్ ఎంత తప్పు ఉందో ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా అంతే తప్పు ఉంది. ఎందుకు ఇచ్చిరండి పర్మిషన్లు ఈ బెనిఫిట్ షోలకి? ఎందుకు ఇచ్చిరండి ఈ రేట్ల పెంపు? సమాజానికి ఏం ఉద్ధరించిందండి ఆ సినిమా? దాని ద్వారా మనం నేర్చుకునే ఎథిక్స్ ఏమున్నాయండి? ఆ సినిమాలో అసలు ఎథిక్స్ ఉన్నాయండి? పర్మిషన్ ఎందుకు ఇచ్చిర్రండి సినిమాకు? అదేమన్నా దేశానికి సంబంధించిన సినిమానా? అదేమన్నా ఆ సినిమా చూసి ప్రజలు మన తెలంగాణ సమాజానికి ఏమన్నా దాంట్లో మన తెలంగాణ సాహిత్యం ఉంది, లేకపోతే తెలంగాణ చరిత్ర ఉంది, ఈ తెలంగాణ సమాజానికి ఆ సినిమా ఉపయోగపడుతుంది, అది భావి తరాలకు బాటలేస్తుందని పర్మిషన్లు ఇచ్చిరా? అసలు పర్మిషన్ ఎవడు ఇమ్మన్నాడు తెలియదా మీకు? నైట్ మొత్తం పర్మిషన్లు ఇస్తే యూత్ ఎట్లుంటుందో తెలియదా మీకు? అల్లు అర్జున్తో ఎంత తప్పు ఉందో ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా అంతే తప్పు ఉంది. సినిమాల పేర యూత్ను రెచ్చగొడుతున్నది. అటువంటి సినిమాలకి ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తున్నది. మీరు పర్మిషన్ ఇస్తేనే కదా అక్కడ పోయింది. పర్మిషన్ ఇచ్చినందుకు మీరు కూడా తప్పే కదా. టాలీవుడ్పై కక్ష సాధింపు, అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు. ఈయన ఏం మాట్లాడుతాడు ఈయనకే అర్థం కాదు. తెలుగు సినిమాని ప్యాన్ ఇండియా లెవెల్కు తీసుకెళ్లిన వ్యక్తి ప్రతిష్ట దెబ్బతీస్తారా? ప్రభుత్వ వైఫల్యం వల్లే మహిళా మృతి, ఆ తప్పు ఇతరులపైకి నెట్టడం సిగ్గుచేటని విమర్శ. ఏంది ఇప్పుడు తెలుగు సినిమాను ప్యాన్ ఇండియా లెవెల్కి తీసుకపోతే ఆడ మంది చచ్చిపోతున్నా ఊదరగొట్టి మందిని ఉసరగొల్పి పబ్లిక్నంతా హంగామా ఒక హైప్ సృష్టించి వాళ్ళే తొక్కి చచ్చిపోతే అయినా కూడా ఆయన ప్యాన్ ఇండియా హీరో అని చెప్పేసి సపరేట్ ఎక్కుకోవాలా? ఏం మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారు? అల్లు అర్జున్కు బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్. తొక్కిసలాట ఘటన జరిగిన నాటి నుంచి ఇరు పార్టీల నేతల మద్దతు. సినీ హీరో అరెస్ట్ టైంలో మద్దతుగా వ్యాఖ్యలు, ట్వీట్లు. సీఎం పేరు మర్చిపోతే అరెస్ట్ చేస్తారా అని కేటీఆర్ కామెంట్. ఒక్కరిని అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే జరిగిందని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ట్వీట్. ఓ మహిళ ప్రాణం పోయినా హీరోకు సపోర్ట్ చేస్తారా అని నెటిజన్లు నిలదీత. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు, ఆ పార్టీల నేతలు ఆది నుంచి అల్లు అర్జున్కే సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ పోలీసులకు అరెస్ట్ చేస్తున్నప్పుడు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, పుష్ప హీరోకే మద్దతు ప్రకటించారు. నేషనల్ అవార్డు వచ్చిన హీరోపై రాష్ట్ర సర్కార్ కక్ష కట్టిందని బీజేపీ నేతలు కేవలం సీఎం పేరు మర్చిపోయినందుకే ఇలా చేస్తుందని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర నేతలతో రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌత్, ప్రముఖ బాలీవుడ్ హీరో వరుణ్ ధావత్ సైతం అల్లు అర్జున్కు సపోర్ట్గా ట్వీట్లు పెట్టడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరే రాజకీయాలు ఉంటే రాజకీయాలు చేయండి సార్. ఇక్కడ తెలంగాణ సమాజం అంతా నష్టపోతుంది కదా. ఆయన పాన్ ఇండియా హీరో అయితే ఎవరికి? ఎవడు చెప్పిండు అన్ని వేల కోట్లు పెట్టి సినిమాలు తీయమని? ఎవడు చెప్పిండు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకోమని? ఏ అభిమానం నన్ను అడిగిండా? సినిమా అనే ఒక మాధ్యమం ద్వారా ప్రజల మెదళ్లను ఎట్లా విచ్ఛిన్నం చేస్తున్నారు, ప్రజల మెదళ్లను ఎట్లా కొల్లగొడుతున్నారు, యువతను ఎట్లా తప్పుదారి పట్టిస్తున్నారు, సమాజాన్ని ఎంత తప్పుదోవ పట్టిస్తున్నారు. అసలు ఈ సినిమాకు పర్మిషన్లు ఎట్లా ఇస్తున్నారు నాకు అర్థం కావట్లే. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్. పుష్ప 2 వివాదంతో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు రద్దు. అయోమయంలో భారీ చిత్రం
బడ్జెట్ చిత్రాలు, తగ్గనున్న కలెక్షన్లు, సంక్రాంతి బరిలో రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ మూవీస్, అల్లు అర్జున్, అరవింద్ తీరుపై పలువురు నిర్మాతల్లో అసంతృప్తి, మరింత ముదరకుండా ప్రయత్నాలు. సంక్రాంతికి రిలీజ్ కానున్న తెలుగు సినిమాల నిర్మాతల్లో కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. అల్లు అర్జున్ నటించినప్పుడు పుష్ప 2 బెనిఫిట్ షోలో తొక్కిసలాటలో రేవంతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కొడుకు శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండడంతో ప్రభుత్వం ఈ ఘటన సీరియస్గా తీసుకుంది. ఇక నుంచి సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని, టికెట్ల రేట్లు కూడా పెంచేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో సంక్రాంతి టైంలో అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ చేసి మంచి వసూలు రాబట్టుకొని బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాలనుకుంటున్న నిర్మాతలు అయోమయంలో పడ్డారు. తీయకూరి సినిమాలు భారీ బడ్జెట్లు పెట్టి అసలు సినిమాలే తీయకూరి మీరు, ఎందుకు తలలు పట్టుకున్నాడు? పెద్ద హీరోలట, ఎంత పెద్దగా ఉన్నారు హీరోలు? పెద్ద హీరోలకు అసంతృప్తి అట. అల్లు అర్జున్ తీరుపై పలువురు నిర్మాతల్లో అసంతృప్తి. ఎవరిది ఏమంటుండు మిమ్మల్ని సినిమాలు? మా సంపద అంతా దోచుకుంటున్నారు, మా డబ్బులన్నీ కొల్లగొడుతున్నారు, కోట్లు పెట్టి వందల కోట్లు పెట్టి వేల కోట్లు కొల్లగొడుతున్నారు. ఇది ఒక పెద్ద మాఫియా తయారైంది, ఒక పెద్ద దందా తయారైంది. ఎవరిది ఏమంటుండు మిమ్మల్ని సినిమాలు ఇన్ని డబ్బులు పెట్టి? ఇది వెలుగు దినపత్రిక మిత్రులారా, దిశ పత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఉరుకు పటేలా ఉరుకు, జీతమా జీవితమా, సంతోషం లేని సంపదలు ఎందుకు, ఒత్తిడి లేని లైఫ్ సో బెటర్. ఇది పోటీ ప్రపంచం, ప్రతి సెకను అంతులేని విలువ ఉంటుంది. ఒక్కసారిగా ఆగావు ఇక ఎప్పటికీ గెలవలేవంటూ ఎన్నో కొటేషన్లతో కంపెనీ గుర్రాల కంటే ఎక్కువగా ఉద్యోగాలను పరిగెత్తిస్తాయి. మరోవైపు కుటుంబ అవసరాలు, ఆడంబరాల కోసం తీసుకున్న రుణాలు మనిషి గుండె ఆగిపోతున్నా పట్టించుకోనంతగా దౌడు తీస్తున్నాయి. చివరికి పెరిగిపోతున్న మానసిక ఒత్తిడి అతడిని పాతాళంలో తొక్కేస్తున్నది. మొత్తంగా అటు ఉద్యోగ బాధ్యతలు, ఇటు రుణాల ఊబి నుంచి బయటపడలేకపోతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి మధ్య చిక్కుకున్న వరుణ హాసీజా అనే యువకుడు తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఏమిటి? అందుకు అతడి కుటుంబం అండగా నిలిచింది. చివరికి అతడి పరుగు జీతం వైపా. లెట్స్ ఫాలో ది స్టోరీ. ఉరుకు పట్టేలా ఉరుకు అని చెప్పేసి, ఒత్తిడి లేని లైఫ్ సో బెటర్. నెల 1 తారీఖు వచ్చే జీతానికి 30 రోజులు ఎదురు చూసుకుంటూ కూర్చోవాలి. 1 తారీఖు వచ్చే జీతానికి వచ్చిన జీతం 2-3 రోజులలోనే అయిపోతుంది. మళ్ళా మిగతా 26-27 రోజులు సుక్కలేగా. తిండి సరిగా తిండి కూడా తినలేనటువంటి పరిస్థితి టైంకి. ఇంకా నాకు తెలిసి ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటోళ్ళు చాలామంది చిన్న జీతాలకు చేసేటోళ్ళు 2 పూటలనే తింటున్నారు. నాకు తెలిసి 2 పూటలనే సరిగ్గా తింటున్నారు. ఇంకా ఈ 75 ఏళ్ల భారత స్వాతంత్రంలో కూడా. స్థానిక సమరానికి రంగం సిద్ధం, జనవరి 2వ వారం తర్వాత షెడ్యూల్. ఎన్నికల కోసం ప్రభుత్వ ఏర్పాట్లు, పంచాయతీ మున్సిపల్ చట్టం సవరణలు పూర్తి, ఓటర్ జాబితా సిద్ధం, పోలింగ్ స్టేషన్లు ఖరారు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక తర్వాయి. స్థానిక సంస్థలు ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. జనవరి 2వ వారం తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు, పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించి ప్రతి 5 ఏళ్లకోసారి రిజర్వేషన్లు మార్చే విధంగా ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వీటితో పాటే పంచాయతీరాజ్ చట్ట సవరణలోనూ పలు మార్పులు చేశారు. ఒక మండలంలో కనీసం 5 ఎంపీటీసీలు ఉండేలా చట్టం చేశారు. ఇప్పటికే ఓటర్ జాబితా, పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేశారు. ఇక బీసీ రిజర్వేషన్ కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వడమే తర్వాయి మిగిలింది. అది అవ్వగానే ఎన్నికల ప్రక్రియ షురు కానున్నట్లు తెలుస్తుంది. ఇక పంచాయతీరాజ్ ఎలక్షన్లకు మొత్తం రంగాన్ని సిద్ధం పెట్టిరు. ఇక తొందరలోనే పంచాయతీ ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి. జనవరి 2వ వారం తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తారట. వచ్చే ఏడాది జనవరి 2వ వారం తర్వాత స్థానిక ఎన్నికల
నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటి ఎలక్షన్ల కంటే ముందు జరగాల్సిన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాలకు సవరణ పూర్తి చేసింది. ప్రధానంగా రిజర్వేషన్లు 5 ఏళ్లకోసారి మార్చేందుకు సవరణ ఉభయ సభలు ఆమోదం తెలిపింది. వీటితో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణలో అనేక మార్పులు చేశారు. ఒక మండలంలో కనీసం 5 ఎంపీటీసీల సభ్యులు ఉండే విధంగా మార్పులు చేశారు. 80 గ్రామాలకు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు విలీనం చేశారు. కొత్తగా 12 మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. త్వరలోనే మనకు స్థానిక ఎన్నికల నగారం మోగబోతున్నది. జనవరి 2వ వారంలోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. 37,000 కోట్ల టర్నోవర్, 4,701 కోట్లు లాభాలు. తెలంగాణకు కొంగు బంగారంగా సింగరేణి. నేటితో 105 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంస్థ. 50,000 మందికి ప్రత్యక్షంగా, లక్షలాదికి మందికి పరోక్షంగా ఉపాధి. బొగ్గు తవ్వకాల్లో పాటు ఇతర రంగాలపైన ఫోకస్. సింగరేణి సీఎండి బలరాం పదవి కాలంపై పొడిగింపు. తెలంగాణ కాదు దేశానికి వెలుగులు పంచుతున్న సంస్థ సింగరేణి. నల్ల బంగారంగా నిలిచే బొగ్గు పనులు తెలంగాణకు కొంగు బంగారంగా నిలిచాయి. నిత్యం శ్రమకోర్చి బొగ్గును వెలికితీసి రాష్ట్రంలో సింగరేణి అత్యంత కీలక సంస్థగా పేరుగాంచింది. గత ఆర్థిక సంవత్సరంలోనూ 37,000 టర్నోవర్ సాధించి రికార్డులు సృష్టించింది. 4,701 కోట్లు రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించింది. సుమారు 50,000 మందికి పైగా ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఈ సంస్థ ఉపాధి కల్పిస్తున్నది. డిసెంబర్ 23, 1920న పురుడు పోసుకున్న ఈ సంస్థ నేటికి విజయ ప్రస్థానానికి కొనసాగిస్తున్నది. సింగరేణి ఆవిర్భవించి నేటికి 105 ఏళ్ళు పూర్తయినాయి. సింగరేణి 37,000 కోట్లు టర్నోవర్ చేసిస్తే 4,701 కోటి లాభాలలో ఉందట. ఇప్పటికి కూడా లాభాలలోనే దూసుకుపోతుంది మన సింగరేణి సంస్థ. నామినేషన్ పేపర్లో తప్పుడు సమాచారం, వ్యక్తిగత కుటుంబ ఆస్తులు ప్రస్తావించలేదు. ప్రియాంక గాంధీ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వయనాడ్ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్. జనవరి 5 తర్వాత విచారణ జరగనున్నట్టు న్యాయస్థానం. నామినేషన్లో తప్పుడు కుటుంబ ఆస్తులు గిన అది ప్రస్తావించలేదంట. అఫిడవిట్ అంటే ప్రతి ఒక్కటి అఫిడవిట్లో చేర్చాలి, కానీ ప్రియాంక గాంధీ చేర్చలే అని చెప్పేసి బీజేపీ ఎంపీ కోర్టులో పిటిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. తొండి చేసి పైసలు ఎగ్గొట్టే పన్నాగం. అసెంబ్లీలో చెప్పని రైతు భరోసా విధి విధానాలు, సంక్రాంతి తర్వాత డబ్బులు చెమ చేస్తామని తప్పించుకున్న ప్రభుత్వం. పీఎం కిసాన్ మార్గదర్శకాలు దీనికి వర్తింపజేస్తానంట. అలా జరిగితే సగం మందికి కూడా పెట్టుబడి పైసలు రావు. అన్నదాతల్లారా, రైతు భరోసా ఎగవేత మోసాన్ని ఎదిరించండి. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిక్కదీసి ప్రశ్నించండి. మీ ఆందోళనకు అండగా మేముంటాం. రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ. కేటీఆర్ గారు లేఖ రాసిండ్రు రైతులకి. అల్లుకు చిక్కుకున్న ముడులు. ఐకాన్ స్టార్ తీరుపై నెట్టింట తీవ్ర దుమారం. అనుకూల ప్రతికూల వర్గాలు విడిపోయిన పార్టీలు. అల్లు ఇంటిపై దాడికి ఓయూ చేసి యత్నం. దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఘటన వీడియోలను విడుదల చేసిన సిటీ పోలీసులు. అక్కడ ఏం జరిగిందో మీడియాకు వివరించిన ఏసీపీ సిఐ. బౌన్సర్లకు వార్నింగ్ ఇచ్చిన పోలీస్ కమిషనర్. చట్ట ప్రకారమే చర్యలు. డీజీపీ జితేందర్ కించపరిచేలా పోస్టులు వద్దు, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఫ్యాన్స్కు హీరో అల్లు అర్జున్ రిక్వెస్ట్. నీకు బాధ్యత ఉంది కానీ నీ ఫ్యాన్స్కు ఉంటుంది. వాళ్ళు కూడా నువ్వే దగ్గన్నప్పుడు వాళ్ళు ఎందుకు దగ్గుతారు? హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారంలో రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్కు చిక్కుముడులు వీడడం లేదు. ఈ ఇన్సిడెంట్లో రాజకీయంగా పెనుదుమారం రేపింది. ఈ వ్యవహారంలో పార్టీలు అనుకూల ప్రతికూల వర్గాలుగా విడిపోయి ఎవరి వాదనలో వారు ముందుకెళ్తున్నారు. రాజకీయాలకు ఏ మాత్రం తీసిపోకుండా నటుడి విషయంలోనూ ఒకరిపై ఆరోపణలు ప్రత్యారోపణలు దిగుతున్నారు. అల్లు అర్జున్ అరెస్టు నుంచి పార్టీలో ఈ ధోరణి కనిపిస్తున్నది. ప్రధాన పార్టీలు 2 కేటగిరీలా విడిపోయి ప్రవర్తిస్తున్నాయి. అసెంబ్లీ వేదికగా సీఎం వివరణ. థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం, ఓ మహిళ మృతి చెందడం కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉండగా బీజేపీ బీఆర్ఎస్ నేతలు మాత్రం అల్లు అర్జున్ను సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. శనివారం అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
అసలు ఘటనా స్థలంలో ఏం జరిగిందో డీటెయిల్డ్గా వివరించారు. దీనిపై అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. అల్లు అర్జున్ వ్యవహార శైలి, ఆయన తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఆ పార్టీ నాయకులు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ బన్నీపై అటాక్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా వరుసగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ డిప్యూటీ సీఎం మేయర్ బాబా వీళ్ళిగా వదిలిపెడతలేరు కాంగ్రెస్ వాళ్ళు అల్లు అర్జున్ గారిని. రాష్ట్రంలో తగ్గిన చలి, పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు, నేడు రేపు అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్. తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడి. రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో చలి ప్రభావం అంతగా కనిపించడం లేదు. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని తెలంగాణ వాతావరణ శాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. అంతేకాకుండా రాష్ట్రంలో నేడు రేపు అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని, రాబోయే 2 రోజుల్లో సాధారణ కంటే 3 నుంచి 4 ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. చలి తగ్గింది అంటారు కానీ మరి నాకైతే అట్లా అనిపించలేదు. ఇంటికాంచి బండి మీద వస్తుంటే చలి ఇంత ముందుకు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్నే ఉన్నది. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షం పడే అవకాశం కూడా ఉందంట. మరి మిత్రులారా జాగ్రత్త. శ్రీనగర్లో 8.5 డిగ్రీలు, 50 ఏళ్లలో డిసెంబర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు, గడ్డకట్టిన ధాల్ సరస్సు. ప్రధాని మోదీకి ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్, అత్యున్నత పౌర పురస్కారం అందజేసిన కువైట్. ప్రదానం చేసిన ఆ దేశ రాజు నరేంద్ర మోదీకి కువైట్ ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ అత్యున్నత పౌర పురస్కారం అందజేసింది. ఈ మేరకు ఆదివారం కువైట్లో బయాస్ ప్యాలెస్లో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ రాజు షేక్ మొషాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబా అందజేశారు. ఈ పురస్కారాన్ని పొందడంతో ఇప్పటి వరకు ప్రధాని అందుకున్న అంతర్జాతీయ స్థాయి అవార్డుల సంఖ్య 20కి చేరింది. మళ్ళొక అవార్డు ఇచ్చిరు. గురుకులాలపై సర్కారు ఫోకస్, వ్యవస్థ ప్రక్షాళనకు చర్యలు, గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లుల చెల్లింపులు, ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు. ఇప్పటికీ డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంపు, మెనూలోను మార్పులు, పిల్లలకు పౌష్టికాహారం, దశల వారీగా రెసిడెన్షియల్ స్కూళ్లకు సొంత భవనాలు. గురుకులాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. వ్యవస్థ ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 40% పెంచిన ప్రభుత్వం విద్యార్థులకు అందించే మెనూలోను భారీ మార్పులు చేసి నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకున్నది. మరోవైపు గురుకులాలకు సప్లై చేసే కూరగాయలు, ఇతర సరుకుల బిల్లులు, మెస్ ఛార్జీలు త్వరితగతిన చెల్లించేందుకు ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాటు చేసింది. వీటిని గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. గురుకులాలకు దశల వారీగా సొంత భవనాలు నిర్మించాలన్నారు. ఇప్పటికే సర్కార్ అదే శాఖల్లో జిల్లా కలెక్టర్ గురుకులాలను సందర్శిస్తున్నారు. వాళ్ళు పంపే నివేదికలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చర్యలు చేపడుతున్నది. విద్యార్థుల కోసం బాత్రూంలు, వంటగదులు, ఎలక్ట్రిసిటీ, ఇతర మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఇప్పటికే 667 కోట్లు విడుదల చేసింది. వీళ్ళకు 40% డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పిల్లలకు ఫుడ్కు సంబంధించి పెట్టబోతున్నారు అనేది విషయం. ఈ మేరకు కాంగ్రెస్ సర్కార్ అయితే ఇప్పటికీ ప్రయత్నాలు కాదు, ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రాజెక్టు సంపూర్ణ, ఎస్సీ గురుకులాల్లో ప్రతిష్టాత్మకంగా ఆచరణ, ఎమోషనల్ లెర్నింగ్ కరికులం, ఉపాధ్యాయులకు శిక్షణ, సంపూర్ణ శిశు అభివృద్ధి శిక్షణకు తోడ్పాటు. భర్తకు తెలియకుండా అప్పు చేసిన భార్య, ఇంటికొచ్చి మందలించిన అప్పు ఇచ్చిన వ్యక్తి మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్యాయత్నం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఘటన. వాళ్ళ హస్బెండ్కి తెలియకుండా అప్పు చేస్తే అప్పు ఇచ్చినోడు ఊరుకుంటాడా? నువ్వు సీక్రెట్గా అప్పు చేసిన వాడు నువ్వు సీక్రెట్గా వసూలు చేయడు కదా. సో మరి ఎందుకోసం చేసి పాడైందో ఏమో కానీ మొత్తం మీద అయితే భర్తకు తెలియకుండా అప్పు చేస్తే ఇంటికి వచ్చి ఆయన మందలిస్తే మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్య చేసుకుంటే హాస్పిటల్లోనే ప్రాణాలు పోయిన పరిస్థితి. ఇది నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘటన. మిత్రులారా,
దయతెలిసి ఏమైనా ఉంటే సమిష్టిగా నిర్ణయం తీసుకోండి తప్ప అటువంటివి చేయకండి. సో అనవసరంగా ఒక వ్యక్తి ప్రాణం అయితే